శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యాన రమణ ఛానల్. గురుజీ స్వామి మైత్రేయ రచించినటువంటి ముద్రాశాస్త్ర రహస్యాలు మనం సంధ్యా వందనంలో వాడబడే ముద్రల గురించి నేర్చుకుంటూ అంగన్యాస కరన్యాస తర్వాత మనం ఏంటంటే గాయత్రి ధ్యానం, దాంట్లో పూర్వ ముద్రలు ఉత్తర ముద్రలో మనం పూర్వ ముద్ర గురించి ఇప్పుడు చెప్పుకుంటాం. అంటే అవిద్య, అనిశ్చితి, అసంపూర్తి ఇవి ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం బాధ దుఃఖంలో ఉండిపోతున్నాం అన్నమాట. ఇవి ఎప్పుడైతే మనం బాధ దుఃఖాల నుంచి మనం బయటకు వస్తున్నామో మనలో ఆనందం, సంతోషం, ఆరోగ్యం కలుగుతున్నాయి. గాయత్రి ధ్యానం ఈ ఈ బాధలన్నింటికి చికిత్స చేస్తుంది అన్నమాట. ఈ గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైంది. ఇది చేయటం వల్ల ఏంటంటే మనలో దాక్కున్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. ఇలా రావటం వల్ల ఏంటంటే మనలో ఉన్న అనారోగ్యాలు, ఈ బాధలు, దుఃఖాలన్నీ కూడా పోతాయి. సృష్టికి మూలకర్త అయినటువంటి భగవంతుని మనం చిత్తశుద్ధితో ప్రార్థించడమే ఈ గాయత్రి ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రార్థిస్తామంటే మనలో ఉన్న బాధల్ని, దుఃఖాలని తొలగించి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని నింపి మనల్ని సరైన మార్గం వైపు తీసుకెళ్లాలని ఆ భగవంతుని మనం ప్రార్థించాలి. గాయత్రి ధ్యానంలో ఏంటంటే చతుర్వింశతి అంటే 24 ముద్రలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఒకసారి నేను చేసుకుంటూ వెళ్తాం, తర్వాత ఒక్కో ముద్ర గురించి చెప్తాం. ముఖం, సంపుటం, చైవ వితతం, విస్తృతం, తదా ద్విముఖం, త్రిముఖం, పంచముఖం, తదా షణ్ముఖో, అధోముఖో చైవ వ్యాప్తకాంజలికం, తదా శకటం, యమపాశం చ గ్రథితం, ఉన్ముఖోన్ముఖం, ప్రలంబం, ముష్టికం, మత్స్య, కూర్మ, వరాహకం, సింహాక్రాంతం, మహాక్రాంతం, ముద్గరం, పల్లవం, తదా చతుర్వింశతి ముద్రావై గాయత్ర్య సుప్రతిష్ఠిత. ఈ 24 ముద్రల్ని మనం ఒకసారి ఇప్పుడు ముద్రలు చేసేసాం కదా, ఒక్కొక్క ముద్ర గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే సుముఖం. సుముఖం అంటే మనం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం, సుముఖంగా ఉన్నాం అని అర్థం. ఇదేంటంటే సృష్టి ప్రారంభ స్థితిని సూచించే ముద్ర. తర్వాత సంపుటంలో ఏం చేస్తామంటే ఇక్కడ 2 అరచేతుల యొక్క మణికట్టు ప్రాంతాన్ని కలుపుతాం. ఇక్కడ మొగ్గలాగా ఇలా పెడతాం అన్నమాట. 2 చేతులు ఇలా కలిపి పెడతాం. ఇది ఏం తెలియజేస్తుందంటే ఒక పువ్వు లోపల, మొగ్గ లోపల పరిమళాలు ఎలాగైతే దాక్కుంటాయో అలాగే మన లోపల అంతర్గతంగా జ్ఞానం అనే శక్తి దాక్కుని ఉంటుందని ఈ ముద్ర తెలియజేస్తుంది. తర్వాత వితతం ఏంటంటే పాక్షికంగా విచ్చుకున్న మొగ్గ, అంటే సంపుటంలో పెట్టినట్టే ఉంచి దాన్ని కొంచెం దూరంగా పెడతాం. ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలు, ఆత్మ, అంతఃకరణం, విశ్వం అన్నిటినీ సూచిస్తుంది ఇది. తర్వాత విస్తృతం అంటే కొంచెం 2 చేతుల్ని దూరంగా పెట్టాలి. పెట్టినప్పుడు ఏంటంటే విశ్వం ఆరంభాన్ని సూచిస్తుంది ముద్ర. ద్విముఖం, ఈ మణికట్టు ప్రాంతంలో చేతులను కలిపి ఇట్లా పెట్టాలి, 2 వేళ్ళని కలిపి ఉంచాలి. ద్విముఖం అంటే డ్యుయాలిటీ, అంటే ద్వైతాన్ని సూచిస్తుంది అన్నమాట. ప్రకృతి, పురుష, జీవాత్మ, పరమాత్మలను సూచిస్తుంది ఇది. త్రిముఖం ఎలా పెడితే ఇది ఏంటంటే ఇంద్రియాల్లో ఉన్న గాయత్రి శక్తి ఏదైతే ఉందో అది ఇచ్ఛ, జ్ఞాన, శక్తులు కలయికగా సూచిస్తుంది ముద్ర. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయాలకి ప్రతీకలుగా సూచిస్తుంది. ఎందుకంటే చతుర్ముఖం, 4 వేళ్ళు కల్పిస్తాం, ఇలాగా బొట్టన వేళ్ళు వదిలేసి ఉంచుతాం, మణికట్టు దగ్గర కల్పిస్తాం. చతుర్ముఖం అంటే 4 వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదాలు కాకుండా 4 పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలను తెలియజేస్తుంది. నెక్స్ట్ పంచముఖం అంటే మొత్తం 5 వేళ్ళు కలిపి ఉంచాలి. ఇది గాయత్రి మహేశ్వరి రూపంలో ఉంటుంది. ఇదేంటంటే విశ్వంలోని పంచభూతాలను, కళలను సూచిస్తుంది. నెక్స్ట్ ముద్ర షణ్ముఖి ముద్ర అంటే కింద చిటికిన వేళ్ళని మనం ఓపెన్గా ఉంచుతాం. ఇక్కడ ఏంటంటే
ఈ మణికట్టు ప్రాంతాన్ని దూరంగా పెడతాం ఇలాగా. సో ఈ ముద్ర గాయత్రి శక్తిని షణ్ముఖినిగా అంటే సుబ్రహ్మణిగా వ్యవహరిస్తారు. అధోముఖం అధోముఖం అంటే కింద వైపు అని అర్థం. ఇందులో ఏంటంటే ప్రకృతి ప్రకృతి విధానం ప్రవృత్తి అధోముఖంగా ఉంటాయి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని సూచిస్తుంది. యాప్తకాంజలికంలో ఏంటంటే ప్రకృతి విస్తరణ సూచిస్తున్నారు యాప్తకాంజలికం. శకటం అంటే బండి. మనకి దేవుడిచ్చిన శరీరం ఆకృతి ఏదైతే ఉందో మన జీవితాన్ని నడిపించడానికి ఒక వాహకంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని శకటం అన్నారు. ఇది యమపాశం అంటే యముని పాశంలో చిక్కుకోవడం. యమపాశం అంటే మృత్యువు. మన శరీరంలో ప్రాణశక్తి ఆగిపోవటమే మృత్యువు. చావు వల్ల శరీరంలో చైతన్యం ఆగిపోతుంది. ఈ ముద్ర దాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే గ్రథితంలో ఒక చేతి వేళ్ళు ఒక చేతితో ఇలా పెట్టుకుని ఎడమ బటన్ వేలు మీద కుడి బటన్ వేలు వచ్చేలా చూసుకోవాలి. ఇదేంటంటే మనం పుట్టుకతోటే మన లోపల జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఒక అమరికతోటి అంటే అక్యుములేషన్, ఒక ఘటన అంటే ఫార్మేషన్, నిర్మాణం కావించబడ్డాయి అన్నమాట. ఇందులో ఏంటంటే పంచభూతాలు ఏమైతే ఉన్నాయో భూమితత్వం, ఉదకతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, గగనతత్వం ఏర్పడడాన్ని, వాతావరణం ఏర్పడడాన్ని సూచిస్తుంది ముద్ర. మన శరీరం ఏంటంటే ప్రకృతిలోనే నివసిస్తుంది, అల్టిమేట్గా బ్రహ్మలో ఐక్యమైపోతుంది. అలా తెలియజేస్తుంది. ఉన్ముఖం అంటే ఒక చేతి మీద ఇంకో చేతిని ఉంచడం, ఆపోజిట్ అని ఒకదాని మీద ఒకటని అర్థం. ఇది చేతి వేళ్ళు ఏ వేలు మీద ఆ వేలు వచ్చేటట్టు ఇలా పెట్టుకోండి. ఇది రెండిటి యొక్క బాంధవ్యాన్ని తెలియజేస్తుంది. జీవాత్మ పరమాత్మల యొక్క బాంధవ్యాన్ని తెలియజేస్తుంది. ప్రలంబం భావబంధాల నుంచి విముక్తి పొంది మోక్షం వైపు వెళ్ళాలంటే చాలా సాధన చేయాలని, చాలా దూరం అని తెలియజేస్తుంది. నెక్స్ట్ ముద్ర ముష్టికం. ఇది మనలో ఉన్న అజ్ఞాని మనం పరమాత్మ వైపు వెళ్ళడమే మన లక్ష్యం అని తెలియజేసేది ముష్టికం. ఈ ముద్ర. మత్స్య అంటే చేప. సృష్టి మొదట నీళ్లలో చేపలాగా స్టార్ట్ అయిందని చెప్పే ముద్ర ఇది. తర్వాత ఇది పురాణాల్లో విష్ణు యొక్క మొదటి అవతారం కింద చెప్పారు. కూర్మ ఏంటంటే ఇలాగా ఎడమ చేతి బొటన వేలు కుడి చేతి చూపుడు వేలుతోటి, ఎడమ చేతి చూపుడు వేలు కుడి చేతి చిట్టుకుని వేలుతో ఉండి ఈ కుడి చేతి బొటన వేలుని అరిచేతిలో పెట్టాలి. ఇది కూర్మం అంటే తాబేలులా ఉంటుంది కాబట్టి కూర్మం. ఇదేంటంటే విష్ణుమూర్తి అవతారంలో రెండో దానికి చెప్పబడుతున్నారు. నెక్స్ట్ వరాహకంలో ఏం చేస్తారంటే ఈ 3 వేలని 3 వేలతో ఇలా లాక్ చేసి ఈ వేలుని ఇలాగా ఇలా పెట్టి, ఇది వరాహకం. అంటే వరాహం యొక్క ముఖంలా ఉంటుంది కాబట్టి ఇది వరాహముద్ర. సింహాక్రాంతం అంటే 2 చేతులు నిలబెట్టాలి భుజాల పైన. పెట్టిన తర్వాత ఇది ఏంటంటే కోపాన్ని, రౌద్రాన్ని తెలియజేసే ముద్ర. సింహం ఎలాగైతే వేటాడడానికి దూకడానికి రెడీగా ఉంటుందో అలాగంటే ఇందులో ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఈ ముద్ర యొక్క లక్ష్యం. నెక్స్ట్ మహాక్రాంతం. ఇందులో ఏంటంటే మనలోని అజ్ఞానం అంతా తొలగిపోయిన తర్వాత జ్ఞానం మొత్తం విశ్వంతో వ్యాప్తి చెందుతుందని తెలియజేసింది. నెక్స్ట్ ముద్గరం అంటే కుడి చేతిని ఇలా బిగించి దీన్ని మోచేతి కింద అరచేతిని పెట్టాలి. ఇది ముద్గరం. అంటే ఇది సర్వ వినాశన ముద్ర, విశ్వ వినాశన ముద్ర. తర్వాత పల్లవం అంటే ఆకు, పత్రం అంటే చిగురు, సృష్టి పునఃప్రారంభాన్ని సూచిస్తుంది ముద్ర. ఈ రకంగా పూర్వ ముద్రలు చేయటం వల్ల మన లోపల ఏంటంటే అన్నటువంటి బాధలు, దుఃఖాలు, అనారోగ్యాలు అన్నీ తొలగి ఆరోగ్యం, సంతోషం, ఆనందం వైపుకి మనం వెళ్తాం. అంతేకాకుండా ఆధ్యాత్మిక వికాసానికి ఈ ముద్రలు చాలా తోడ్పడతాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఉత్తర ముద్రల గురించి చెప్పుకుందాం. ఈ ఛానల్ మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.